హలో అండి. బ్రిత్రని స్కూల్‌కి పంపిస్తున్న విషయం అయితే మీకు అందరికీ తెలిసిందే కదా! ఇంకా అడ్మిషన్ చేసిన రోజు నుంచి స్కూల్‌కెళ్ళి 3 వీక్స్ అవుతుంది. ఇప్పటివరకు అయ్యే ఖర్చులంతా మీకు డీటెయిల్‌గా చెప్తాను నేను. మా బ్రిత్ర వచ్చేసి ఫస్ట్ టైమ్ అయితే ఇప్పుడు నర్సరీకెళ్ళబోతుందన్నమాట. ఇంకా మీ పిల్లలు కూడా వెళ్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైమ్ ఎళ్ళే పిల్లలైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఈ ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్‌లో చదివించుంటే బావుండేది అనిపిచ్చింది. కాకపోతే ఏం చేసాం, గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు అంతగా పట్టించుకోవట్లేదని తెలిసింది. అందులోనూ చిన్న పిల్లలకైతే ఎక్కువగా షాద్నర్‌లో అయితే లేదన్నమాట. అయినా సరే ఒక 5 ఇయర్స్ వరకన్నా మనం ప్రైవేట్‌లో అయితే చదివిపించాలి అనేసి నా ఉద్దేశం అన్నమాట. మనకెక్కువ ఫీజులు కట్టే స్తోమత లేనప్పుడైతే ఇంకా పిల్లలకి కొంచెం నాలెడ్జ్ వచ్చే వరకన్నా కొంచెం ప్రైవేట్‌లో చదివిపించుకుంటే బెటర్ అనేసి నా ఒపీనియన్ అన్నమాట. ఇప్పుడైతే ప్రైవేట్‌లో అయితే జాయిన్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ అయితే చూడాలింకా. ముందు ముందు ఏం జరుగుతుంది అనేది మనమైతే గెస్ చేసి చెప్పలేం కదా! ముందు ముందు ఏం జరుగుతుంది, ఏంది అనేది అంతా దేవుడి చేతిలో ఉంది కాబట్టి, ఇంక ఇప్పుడైతే మేము స్కూల్‌లో అయితే అడ్మిట్ చేసేసాము. అయితే ఇంకా అడ్మిట్ చేసిన సెకండ్ డేకే ఇంకా నోట్ బుక్స్ అయితే తీసేసుకున్నామన్నమాట. నోట్ బుక్స్‌కొచ్చేసి 1700 అయితే అయింది. అది కూడా నర్సరీ వాళ్ళకే. ఓన్లీ నర్సరీయే. బుక్స్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ కొంచెం గమనించి చూడండి. నర్సరీ కోర్స్ బుక్ అంట. ఇదొకటి అయిపోయింది కదా ఆల్రెడీ. నర్సరీ కోర్స్ యాక్టివిటీ బుక్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ జోన్ అంట. ఇంకా కొంచెం డ్రాయింగ్ లాంటివి ఉంటాయి కదా! అలాంటివి చేసుకోవడానికి. లోపల చూడండి పెయింటింగ్ ఉంటది గదా! అలా వేయడానికి. నర్సరీ కోర్స్ బుక్కు. ఇది 2. ఫస్ట్ అదైతే 1. ఇది యాక్టివిటీ బుక్ 2. నర్సరీ యాక్టివిటీ బుక్ 1, నర్సరీ యాక్టివిటీ బుక్ 2 అట్లా. పార్ట్ 1, పార్ట్ 2 ఎలా ఉంటుందో అలా అయితే 2 బుక్స్ ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఈ బుక్స్ అన్నీ ఇంకా మా బ్రదర్ మోయగలదా అనిపిచ్చింది. నాకెందుకో చాలా హెవీ అనిపిచ్చింది. అందులోనూ మళ్ళీ నోట్ బుక్స్ సెపరేటు. టెక్స్ట్ బుక్సే 6, 7 ఉన్నాయన్నమాట. ఇంత బరువు ఇంత చిన్న ఏజ్‌లో మోయాలంటే నాకే బాధ అనిపిస్తుంది. ఇంకా బుక్స్ వరకైతే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంక యూనిఫార్మ్ అన్నమాట. ఈ యూనిఫార్మ్ విషయానికొస్తే నాకైతే మస్తు కోపమొచ్చింది. ఏం చేశారంటే స్కూల్ వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చి దాని మీద గ్రేయిష్ కలర్ ఒక క్లాత్ స్కర్ట్‌ది, రెడ్ కలర్‌దేమో షర్ట్‌ది క్లాత్ అటాచ్ చేసి ఒక స్లిప్ ఇచ్చారన్నమాట. ఈడ వీడియోలో కనిపిస్తుంది కదా! రెడ్‌ది అది షర్టు. ఇదైతే అది ఫ్రాక్ ఉంటది కదా! దానికోసము క్లాత్ తీసుకోమని ఒక స్లిప్ ఇచ్చారు. అది కూడా మన ఇష్టమొచ్చిన షాప్‌లో తీసుకోవద్దంట. ఓన్లీ గజవాడలో మాత్రమే తీసుకోవాలి. షాద్నర్‌లో ఉందే అందరికీ తెలిసుండొచ్చు. గజవాడ షాప్ ఉంది షాద్నర్‌లో అనేసి. ఆ షాప్‌లో మాత్రమే తీసుకోవాలంట. అక్కడ నాకు మస్తు కోపమొచ్చింది. అంటే ఆ షాప్‌కి వాళ్ళకి ఏదైనా లింక్ ఉంటది కాబట్టే వాళ్ళు ఆ షాప్‌కయితే పంపిస్తారు. అయితే సర్లే మేము ఫస్ట్ టైమ్ కాబట్టి ఇంకా తీసుకుందాంలే అనేసి మేము డైరెక్ట్ గజవాడకెళ్ళిపోయాము. ఇంకా మేమెప్పుడు స్కూల్‌కి పిల్లల్ని పంపియలేదు. మా బ్రదరనే ఫస్ట్ టైమ్ కాబట్టి, సరే వాళ్ళు చెప్పిందే విందాం అన్నట్టు ఇంకా వాళ్ళు పంపించిన షాప్‌కే వెళ్ళాము. అక్కడ వెళ్లి క్లాత్ తీసేసుకున్నాము. కొంచెం బెటరే పడింది క్లాతు. 360 రూపీస్ అయితే అయ్యిందన్నమాట. స్కర్ట్‌కి, షర్ట్‌కి కలిపేసి. అండ్ స్టిచ్చింగ్ అయితే చేయరంట అక్కడ. మళ్ళీ అదొక పెద్ద కోపమొచ్చింది. ఇంకా మా హస్బెండ్ ఉంటారు కదా! వాళ్ళ డ్రెసెస్ స్టిచ్ చేసే దగ్గర ఆయన వెళ్లి అడిగితే, షర్ట్ ఓన్లీ స్టిచ్ చేస్తాము. ఇది ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారు. మళ్ళీ లేడీస్ టైలర్ దగ్గరిస్తేనేమో కొంచెం భయంగా ఉంది. వాళ్ళు కుడతారా లేదా సరిగ్గా అనేసి. చాలామందయితే మాతోని కాదని చెప్పేశారు. అందుకే ఇంక లేడీస్ దగ్గర ఇవ్వడానికి కొంచెం ధైర్యం చేయలేదు మేము. అయితే ఇంకా తెలిసిన వాళ్ళకి కనుక్కొని ఇక్కడ వేరే షాప్‌కెళ్ళామన్నమాట ఎల్ఎన్ గార్మెంట్స్‌కి. అక్కడ వెళ్లి అడుగుతేనేమో మా దగ్గర కూడా ఉన్నాయి కదా! తక్కువలోనే అన్నారు. అంటే అక్కడ కొంచెం మోసపోయామనిపించింది. ఇంకా స్కూల్ వాళ్ళు పంపించిన అడ్రస్‌కెళ్ళి ఇంకా క్లాత్ తెచ్చుకున్నాక ఇంకా వేరే షాప్‌కెళ్ళాం కదా! ఇంకా తెలిసిన వాళ్ళని అడిగి ఇంకా వాళ్ళైతే కొంచెం అర్థం చేసుకొని ఇంకా మెజర్‌మెంట్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక ట్రయల్ అయితే ఇచ్చారు. 20 నంబర్ షర్ట్, 22 నంబర్ స్కర్ట్ ఇచ్చేసి ఇంకా వేసి చూడండి ఇవి సెట్ అయితే ఇంకా స్టిచ్ చేసి ఇస్తామన్నారు. కొంచెం ఇంకా క్లాత్ బయట నుంచి తెచ్చుకున్నాం కదా! కుట్టిస్తారో లేదో అనేసి ఒక బెంగగా అనిపించింది. స్టిచ్చింగ్‌కొచ్చేసి 600 అంట. షర్ట్‌కి 300 ఇంకా ఫ్రాక్‌కి 300 అంట. 600 ఇంకా రూ. 100 కూడా డిస్కౌంట్ చేయలేదు ఇంకా. ఇంక ముందే ఇంక కుట్టిస్తారో లేదో అనేసి మేము గూడా ఏం అడగకుండా ఇంక సర్లే అని ఇచ్చేసాము. ఇంక ఫైనల్లీ అయితే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంక క్లాతు, డ్రెస్‌కొచ్చేసి మాకైతే రూ. 1000 అయిందన్నమాట ఈ యొక్క యూనిఫార్మ్‌కి. ఇంకా నర్సరీయే మా బ్రితిరా. ఒక యూనిఫార్మ్ అయితే అయిపోయింది అనుకున్నామా, ఇంకో 2 యూనిఫార్మ్స్ అయితే తీసుకోవాలంట. ఆమె నర్సరీకి 3 జతలు యూనిఫార్మ్స్ అంట. ఏమన్నానా మేము చదువుకునేటప్పుడు ఒక జత దొరకడమే కష్టం తెలుసా! అది కూడా గవర్నమెంట్ స్కూల్‌లో మాకిచ్చేవాళ్ళు. అయితే ఇంక 3 జతలు తీసుకోవాల్సిందే. ఒకటైతే ఈడ అయిపోయింది కదా! ఇంకా రెండైతే ఇంకా 2000 అయితదంట. అవి కూడా స్కూల్‌లో ఇస్తారంట. అది కూడా వెడ్నెస్‌డే ఒక్కరోజు ఒక డ్రెస్, సాటర్‌డేకి ఒక డ్రెస్ అంట.
మళ్ళీ ఇది మండే, ట్యూస్‌డే అండ్ థర్స్‌డే, ఫ్రైడే 4 డేసే ఏసుకోవాలి. ఇక యూనిఫార్మ్ అయితే అయింది. రూ. 1000 అయింది. నెక్స్ట్ వచ్చేసి షూస్ అన్నమాట. ఇంకా షూస్ అయితే వైట్ అండ్ బ్లాక్ 2 ఉండాలి. ఇంకా మేమైతే స్కూల్‌లో ఏమి అడగలేదు. యూనిఫార్మ్‌కెళ్ళినప్పుడే మళ్ళీ మళ్ళీ ఎవరొస్తారులే అన్నీ ఒకటేసారి తీసుకుందాం అన్నట్టు నేను షూస్ కూడా తీసేసుకున్నాను. అయితే ఇవి కొంచెం మా బ్రితిరా ఇప్పుడు గర్లే కాబట్టి నేను గర్ల్‌కయితే కొంచెం బెల్ట్ టైప్‌లో వస్తాయి కదా! అలాంటివి కాకుండా నేను ఇలా ఇవే తీసుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోయానన్నమాట. కొంచెం మోడర్న్‌గా ఉంది కదా! బావుంది నాకీ డిజైన్ నచ్చేసి, ఇట్లనే తీసుకోవాలని చాలా డేస్ నుంచి నాకుంది. ఇంకా ఇవే అడిగి తీసుకున్నాను. 2 కలిపేసి ఇంకా రూ. 1000 1200, 1500 చాలా చెప్పిండు. మొత్తానికి కొంచెం బార్గెనింగ్ చేసి 2 జతలకైతే 700కైతే తీసేసుకున్నాను. మళ్ళీ సాక్స్ తీసుకోలేదు. అవి సెపరేట్‌గా అన్నమాట. మీకు షూస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. నాకైతే మస్తు నచ్చాయి. నేను ఇవే తీసుకోవాలని ఇవే తీసుకున్నాను. మళ్ళీ స్కూల్‌లో ఏమంటారో వేసిన తర్వాత చూడాలింకా. 2 వీక్స్ కంప్లీట్ అయింది స్కూల్‌కెళ్ళి. ఇప్పటికైతే ఇవైతే అయినాయన్నమాట ఖర్చులు. ఇంకా నెక్స్ట్ ఏమేమైతాయనేది నేను షార్ట్ వీడియోస్‌లో అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు డ్రెస్సు, యూనిఫార్మ్, అడ్మిషన్ ఫీస్‌కైతే చాలానే అయిపోయిందన్నమాట. దూల తీరిపోయింది. ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయాక ఇంకా కొద్దిసేపు ఇక్కడ కారు మీద కూర్చొని ఫోటోస్‌కి స్టీలిస్తుంది చూడండి. ఏ మాత్రం ఖర్చు పెట్టలేనట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను చదివేదెంతనో లేదో కానీ ఫీజ్ కంటే ఈ ఖర్చులే ఎక్కువైపోతున్నాయనిపిస్తుంది నాకు. షూస్‌కొచ్చేసి 700, యూనిఫార్మ్‌కి 1000 అయింది. అడ్మిషన్ ఫీజు 2000 అయింది. ఇంకా బుక్స్‌కి 1700 అయింది. అన్నీ టోటల్ చేసి మీరే కామెంట్ జేయండి ఎంతయ్యుండొచ్చో. ఇంకా స్కూల్ ఫీ వేరే అన్నమాట. ఆ స్కూల్ ఫీజయితే నాకు దిమ్మ తిరిగిపోయిందసల ఆ స్కూల్ ఫీజ్‌కి. ఇక్కడితో మా బ్రితిరా పనులయిపోయినాయి అనుకున్నాను. ఇంకా చూస్తే యూనిఫార్మ్ స్టిచ్చింగ్ అయిపోయాక ఇంటికి తీసుకొచ్చి చూస్తే అసలు ఏమన్నా కుట్టిండా? షర్ట్ అయితే చాలా పెద్దగా కుట్టి చాలా గలీజ్ చేసేసిండు. నాకది అస్సలు నచ్చక మళ్ళీ అది రిటర్న్ తీసుకెళ్ళి ఇచ్చా అన్నమాట. ఆ రిటర్న్ తీసుకెళ్ళి ఇచ్చాక కూడా ఈవినింగ్ ఇస్తా, ఆఫ్టర్‌నూన్ ఇస్తా అని 1 వీక్ సతాయిచ్చిర్రు. అసలు ఆ మిషన్‌ల చుట్టూ తిరగాలంటే నానా కష్టం కాదురా నాయనా అనిపించింది నాకైతే. ఫైనల్లీ మా బ్రదర్ స్కూల్ అవుట్‌ఫిట్ అన్నమాట ఇదైతే. ఇంకా టై, బెల్ట్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారేమో. దానికి మళ్ళీ సెపరేట్ ఫీజ్ కట్టాలి. అవైతే ఇంకా అప్డేట్ రాలేదు స్కూల్ నుంచి. ఇదైతే నా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇంకా మా ఫస్ట్ ఒక్కతే పాప కాబట్టి ఇంక ఫస్ట్ టైమ్ స్కూల్‌కి పంపించాము. నా చిన్న చిన్న ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీ పిల్లలకు కూడా ఇలానే జరుగుతుందా అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ మరి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు పెడుతూనే ఉంటాను.